రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చివరి దాకా చూడండి. అయితే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా తమ్లైన్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇక మల్లన్న వేసిన పట్టాల మీదకి కాంగ్రెస్ పార్టీ ట్రైన్ అని క్లియర్గా మీకు అర్థమైపోయింది. అంటే నిజంగా అట్లెందుకు అంటున్నామని కొందరు అనొచ్చు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే తెలంగాణలో అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఏం కథ అన్నది క్లియర్గా మనకు ఈ పరిణామాలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నిజంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత వీలైనంత వరకు గెలవకుండా చేసే ప్రయత్నం చేసిరు. మల్లన్నను గెలవకుండా చేసే ప్రయత్నం చేసిరు. కానీ ఈ ఎటకేలకు గెలిచిండు. ప్రజాబలంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచి పట్టభద్రుల బలంతో గెలిచిండు. నిజంగా శాసనమండలిలో అడుగుపెట్టిన తర్వాత అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు నిజంగా ఏ విధంగా ఎట్లున్నాయి, అసలు అంతర్గతంగా ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ గమనించి ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో అంత కథనే ఉన్నది, వేరే ఉన్నది, అధికారం ఖచ్చితంగానే మనల్ని వాడుకుంటారు తప్పితే మన బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ కూడా పెద్ద పీట వేసే అవకాశం కనబడతలేదు అని ముందే గ్రహించి ఇక కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కటిగా బయట పెడతా ఉన్నాడు. ఏం జరుగుతుంది, ఏం కథ, ఎట్లా జరిగింది, ఏం కథ అనేది. ఇక దానిలో చూడగానే రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న అంటే అసలు తెలుసు. తీన్మార్ మల్లన్న గురించి క్లియర్గా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే రేవంత్ రెడ్డిని సీనియర్లు వ్యతిరేకిస్తున్నప్పుడు తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డికి సాయం చేసిండు. క్యూ న్యూస్ వేదికగా ఒక ఇంటర్వ్యూ చేసిండు. మీరు అందరూ చూస్తుండవచ్చు, నాకు తెలిసి ఆ ఇంటర్వ్యూ కూడా మీరు చూస్తుండవచ్చు. అయితే రేవంత్ రెడ్డికి సీనియర్లు గాంధీ భవన్ అక్కడికి కాంగ్రెస్ భవన్కి పోతే పాలతో కడిగి సిద్ధి చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి సీనియర్లు అక్కడికి గాంధీ భవన్కి పోతే, అక్కడ కాంగ్రెస్ భవన్కి పోతే పాలతో కడిగి శుద్ధి చేసుకున్నారు. ఆ రోజులు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ఎవరు పట్టించుకోలే. వచ్చిన తర్వాత ఈ జిమ్మిక్కులు రేవంత్ రెడ్డి తెలివి ఇదంతా ఏటో ఉంటుందని తీన్మార్ మల్లన్నకు క్లియర్గా తెలుసు. తీన్మార్ మల్లన్నకు తెలిసిన విషయం, తీన్మార్ మల్లన్నతో ఎంత ప్రమాదం అన్నది రేవంత్ రెడ్డికి తెలుసు. తీన్మార్ మల్లన్న తిరగబడితే నిజంగా కేసీఆర్నే మట్టి కనిపించి నేను పెద్ద లెక్క కాదు, నా తెలివి కూడా తీన్మార్ మల్లన్నకి ఏందనేది క్లియర్గా తెలుసు. అది చూసుకునే తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసే దిశగా ముందుకెళ్ళింది. ఎందుకంటే ఎప్పటికున్నా కాంగ్రెస్ ప్రమాదమే, మళ్ళీ ఒక బీసీ నాయకుడు, బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, ఎప్పటికున్నా ప్రమాదమే. ఒకవేళ నిజంగా ఫ్యూచర్లో బీసీ సీఎం అంటే మొట్టమొదటి అవకాశం తీన్మార్ మల్లన్నకి వచ్చే అవకాశమే ఉండొచ్చు అని ముందే ఫ్యూచర్ ఊహించుకొని ఇక బీసీ నాయకులు వెంటబడి నిజంగా తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయాలి. ఇక బీసీలకు మళ్ళీ పెద్దపీట వేస్తలేదు. ఇది ఒకటి, కాంగ్రెస్ పార్టీలో బీసీలకు పెద్దపీట వేయకుండా ఇష్టానుసారంగా ఈ రేవంత్ రెడ్డి అనుచరులకు, రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషులకు పెద్దపీట వేసుకుంటా, కార్పొరేషన్ పదవులలో అగ్రకులాలకి పెద్దపీట వేసుకుంటా బీసీలకు నిజంగా మొండిచేయి చూపించే ప్రయత్నం చేశారు. దాన్ని ఎప్పటికప్పుడు తీన్మార్ మల్లన్న 100% దాన్ని మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేసిండు. తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేసిన తర్వాత ఉట్టిన ఉంటాడు తీన్మార్ మల్లన్న. మరి తీన్మార్ మల్లన్న వట్టిన ఉన్నాడు కదా, ఏ బీసీ వాదం ఎత్తుకున్నాడో ఆ బీసీ వాదానికి నిజంగా న్యాయం చేకూర్చే దిశగా ముందుకెళ్తా ఉన్నాడు కదా. ప్రతి ఒక్క అంశంలో కూడా బీసీలకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, బీసీలను ఎట్లా ముంచుతూ ఉన్నారు. దాదాపుగా 70 సంవత్సరాల నుంచి ఎంత అన్యాయం జరుగుతుంది. బీసీ ముఖ్యమంత్రి లేడు, నిజంగా ఇక ముఖ్యమంత్రి లేడు, అసలు ముఖ్యమంత్రి పీఠ ఏం కావాలి మాకు. నిజంగా మా బీసీలకు ముఖ్యమంత్రి ఉంటేనే, మాకు వడ్డించినోడు మావాడు అయితేనే మాకు న్యాయం జరుగుతుంది, మా జాతులకు న్యాయం జరుగుతుంది అని ఈ గొంతెత్తుకున్న తర్వాత మీకు ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది. బీసీలలో విద్యా వైద్యం పరంగా కానీ ఉపాధి పరంగానే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ఇస్తున్న హామీ గురించి ప్రతి అనుక్షణం తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తూనే వచ్చింది. మీరు అందరూ చూస్తున్న నేపథ్యం, ఈ బలాన్ని, ఈ వాదాన్ని, అంటే బీసీ వాదాన్ని, బీసీ ఎస్సీ ఎస్టీ వాదాన్ని బలంగా ప్రజలకు తీసుకుపోయిండు. 100% సక్సెస్ అయిండు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా ఏదో నామకే వాస్తు ఈ మంత్రి పదవులు అలాగే ఇచ్చి గడుస్తుండే. ఏ ఒక్క ఛానల్ కూడా మాట్లాడలే, ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడలే. ఏ పార్టీ మాట్లాడింది బీసీలకు సముచిత స్థానం కల్పించాలి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ? ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడరు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఇచ్చే ఆలోచన పెద్ద లేదు. వాళ్ళకు ఇచ్చే ఆలోచన లేనప్పుడు ఏం చేస్తారు? కొట్లాడే గొంతు ప్రతిపక్షం బలంగా ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షం ఎవరైపోయారు? మరి ప్రతిపక్షం బీఆర్ఎస్ అయిందా, బీజేపీ అయిందా? ఏది కాలే, మళ్ళీ ఇదే తీన్మార్ మల్లన్న అయింది ప్రతిపక్షం. కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి ప్రతిపక్షం ఎవరు? మళ్ళీ తీన్మార్ మల్లన్ననే. 100కు 1000 రెట్లు తీన్మార్ మల్లన్న పుణ్యమే నిజంగా ఈరోజు సముచిత స్థానం అంటూ నిజంగా ఎంతో కొంత అట్లా ఆ రేంజ్కి తీసుకొస్తున్నారు, ఆ మాటలు మాట్లాడుతున్నారంటే అది 100% తీన్మార్ మల్లన్న పుణ్యమే. ఇది ఎవరు ఒప్పుకోకున్నా ఇది 100% నిజం. ఇది ఎందుకు చెప్తున్న మాట అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అట్నే ఉన్నాయి. మరి సరే, ఇదంతా విషయం పక్కకెడితే ఇక తీన్మార్ మల్లన్నను ఇక నుండి కాంగ్రెస్ పార్టీ ఫాలోగా ఉంది, అంటే ఫాలో అవుతుంది. ఎందుకు అవుతుందంటే
తీన్మార్ మల్లన్న యాక్టివిటీని తీన్మార్ మల్లన్న ఏది ప్రతి అడుగును కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు ప్రతిపక్షం అప్పుడు అధికార పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇట్లా అనుసరించిండో అంటే ఒక నిఘా వేసి పెట్టిండో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న నిఘా పెట్టి ఇప్పుడు వీళ్ళు బీజేపీతోనో కాంగ్రెస్తోనో బీఆర్ఎస్తోనో వీళ్ళకు పెద్ద అది కాదు, ప్రజల పక్షానే మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్నతోనే పెద్ద టాస్క్. ఇప్పుడు వీళ్ళకు ఈ పార్టీలు అన్నిటికీ శత్రువు ఎవరంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్నే కనబడతారు, ఎందుకంటే ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నాడు కదా. వీళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ అంటవా ఈ కాళేశ్వరం కుంభకోణాలు ఇల్లు ఈ రేవంత్ రెడ్డి దాకా మస్తున్నాయి, ఆ కుంభకోణాలు ఈ కుంభకోణాలు అంటూ రేవంత్ రెడ్డి దగ్గర మస్తున్నాయి. ఎక్కువ కొడితే ఏదో ఒకటి తీస్తాడు, ముంగళవారు ఎత్తాడు, కథం దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక బీజేపీ పార్టీ అంటవా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని బెదిరించేంత సీన్ లేదు. బీజేపీ పార్టీ అవసరం ఉంటే బీఆర్ఎస్తోని రెండు ములాఖాతాయి కాంగ్రెస్ని ఎట్లా పడకూడదనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంటాయి. ఈ పార్టీలకు గందరగోళంలోనే వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ప్రధాన పార్టీలు కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీలను పెద్దపీట వేస్తామని చెప్తాయి, కానీ వేయాయి. వీళ్ళని ఓటు బ్యాంకింగ్గా వాడుకొని వీళ్ళ పార్టీల అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తే మనల్ని ఎర్రిపప్పలు చేసే ఆలోచనలో కనబడతాయి. ఈ ప్రధానంగా ఈ అంశం ఎత్తుకున్నది ఎవరు? తీన్మార్ మల్లన్న. బీసీలకు న్యాయం జరుగుతలేదు, ఎస్సీ ఎస్టీలకు చిన్న చూపు చూస్తుర్రు, నిజంగా జనాభా దామాషా ప్రకారం వాటా కల్పిస్తారన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్క పేపర్లు వెలుగు పేపర్ చూసినాం కదా, జనాభా దామాషా ప్రకారం సముచిత స్థానం, సమన్వయం, పెద్ద పెద్ద డైలాగులు. ఇవి అక్కడికి వచ్చే ముచ్చట కాదు. అక్కడ ఏంటంటే 3 మంత్రి పదవులు ఆల్రెడీ ఇట్లా కట్టి పెట్టిరు, కానీ బీసీలకు రావాల్సిన 4 వాటా ఒకవేళ నిజంగానే సముచిత స్థానం అంటే నిజంగా జనాభా దామాషా ప్రకారం ఒకవేళ నిజంగా మీరు ఇస్తా అనుకుంటే బీసీలకు రావాల్సినవి మీరు రాహుల్ గాంధీ చెప్పిన లెక్క ప్రకారమే 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న నేపథ్యంలోనే ఆ లెక్క ప్రకారమే ఎన్ని రావాలి? 7 మంత్రి పదవులు రావాలి. 42% రిజర్వేషన్ అన్నా కానీ 60% మాకు 60% ఉన్నాం, మాకు జనాభాలో 60% మందికి నిజంగా మాకు ఎంత వాట వస్తుందో అంత కాదు. మీరు చెప్పిన లెక్క ప్రకారమే 42% డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చెప్పారో ఆ లెక్క ప్రకారమే నిజంగా 42% కల్పించాలంటే 7 మంత్రి పదవులు వస్తాయి బీసీలకు. 7 మంత్రి పదవులు కీలకమైన పదవులు రావాలి. ఎందుకంటే కీలకంగా మేము ఓట్లేసేది మేమే, మేము గెలిపించేది మేమే, జిందాబాలు కొట్టేది మేమే, మీ జెండాలు మోసేది మేమే, మీకోసం ప్రాణత్యాగాలు చేసేది మేమే, అన్నీ మేమే. కాబట్టి కీలకంగా మేమే ఉన్నాం, మాకే వాటా దక్కాలని తీన్మార్ మల్లన్న బలంగా ఈ ప్రజలకు తీసుకుంటున్న నేపథ్యం. అయితే ఈ విషయం అంతా పక్కకెడితే తీన్మార్ మల్లన్న దెబ్బ కొట్టేందుకు నిన్న ఒక కుట్ర జరిగింది. అది కుట్ర అంటే ఏ విధంగా కుట్ర అంటే నేను చెప్తా ఉన్నా, ఒక్కసారి చూద్దాం. అయితే తీన్మార్ మల్లన్న ఈరోజు 2 గంటలకు ఖమ్మంలో పెద్ద ఎత్తున ఒక సభ నిర్వహిస్తూ ఉన్నాడు. బీసీ ఎస్సీ ఎస్టీలకు నిజంగా విద్యా వైద్యం పట్ల ఏది సత్వర న్యాయం పట్ల ఈ నిజంగా ఈ నాయకుల పరిపాలన పట్ల ఒక అవగాహన సదస్సు అని ఒకటి తీన్మార్ మల్లన్న పెట్టిండు, మీకు అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి ఈరోజు చర్చించబోతా ఉన్నా. అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏం కుట్ర చేసింది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది తీన్మార్ మల్లన్న ఈరోజు ఖమ్మంలో పెట్టిన సభ బీసీ రిజర్వేషన్ రాజ్యాధికార సదస్సు 42% బీసీ రిజర్వేషన్ అమలుకు జరిగాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తేదీ జూన్ 10, 2025 మధ్యాహ్నం 2 గంటలకు స్థలం ఎంబీ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఖమ్మం. ముఖ్య అతిథి తీన్మార్ మల్లన్న గారు, తెలంగాణ శాసన మండలి సభ్యులు, గౌరవ అతిథి జస్టిస్ చంద్రకుమార్ గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఇవాళ ఏది 42% రిజర్వేషన్ కల్పించినాకనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినాకనే స్థానిక ఎన్నికలకు పోవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే ఒక దిశానిర్దేశం చేసే విధంగా, బీసీలకు నిర్దేశం చేసే విధంగా, ఒక బీసీలను చైతన్యవంతం చేసే దిశగా వివిధ జిల్లాలకు సంబంధించి సభలు పెడతా ఉన్నాడు. ఈ సభలు పెడుతున్న నేపథ్యంలో మరి తీన్మార్ మల్లన్న దెబ్బ కొట్టాలంటే అక్కడ బీసీలను మచ్చగా చేసుకునే ప్రయత్నం చేయాలి కదా. అక్కడనేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకు వీళ్లకు సీట్లు ఇచ్చి బీసీలకు వట్టి సభలు పెడుతున్నారు. ఖమ్మంలో గౌడ సంఘం సభ. ఎవరికి అక్కడికి వచ్చేది ఇది? ఖమ్మంలో గౌడ సంఘం ఎంతమందిని గుర్తించారు మీరు? ఎందుకోసం పెట్టారు ఇది తెలియదా? బీసీ ప్రజలకు తెలియదా? తీన్మార్ మల్లన్న రేపు వస్తుంది కాబట్టి నిన్న వీళ్ళు సభ పెట్టి ఓహో పెద్ద ఎత్తున ఆహా బీసీలను ఉద్ధరిస్తాం, గౌళ్ళను ఉద్ధరిస్తాం, పెద్ద పెద్ద డాంబికాలు. మీరు తీన్మార్ మల్లన్న ఏం చేస్తే దానికి అగనిస్ట్గా చేసుడు తప్పితే మీకు వేరే ఆప్షనే లేదు. మీకు 100కు 1000% మీకు ఆప్షన్ అనేది లేదు. ఇక తీన్మార్ మల్లన్న ఏం చేస్తున్నాడని గమనించి మీరు వేరే చేసుడు తప్పితే తీన్మార్ మల్లన్న బీసీ వాదం ఎత్తుకున్నాడు, మీకు బీసీలకు సముచిత స్థానం కల్పిస్తాం అని 42% రిజర్వేషన్ కల్పిస్తామని మాట చెప్తున్నారు, కానీ మీరు కల్పించే మీకు ఉద్దేశం లేదు. మీరు కల్పించకపోతే ఆయన ఏం చేస్తాడో 100కు 100% తెలంగాణ ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డికి ముఖ్యంగా మీరు రేవంత్ రెడ్డికి బాగా తెలుసు తీన్మార్ మల్లన్న ఏం చేస్తారనేది బాగా తెలుసు. ఇప్పటి నుంచి తీన్మార్ మల్లన్న ఫాలో అవ్వదు తప్పితే మీకు వేరే గత్యంతరం లేదు. 100కు 100% బీసీలకు పెద్దపీట వేయాల్సిందే. బీసీ రాజ్యాధికారం దిశగా 100కు 100% వేస్తాడు. ఆ కుట్రలో భాగంగానే వీళ్ళ కుట్రను ఛేదించాలంటే ఒక రోజు ముందాడ సభ పెట్టాలి. ఇక అదే రోజు పెడితే బాగుండేది కదా.
ఒక రోజు ముందు సభ పెట్టి పెద్ద ఎత్తున ఏదో బీసీలను ఉద్ధరిస్తే ఖమ్మం డిస్టిక్లో ఎంతమంది బీసీలు మంత్రులు అయ్యారు, ఎందుకు కాలేకపోయారు, ఎమ్మెల్యేలు ఎందుకు కాలేకపోయారు, ఇదంతా జనానికి తెలియదా? ఈ నిజాలు నిక్కచ్చిగా చెప్తున్నాడు కాబట్టి ఈ గొంతును అణిచివేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు. ప్రజలను అటువైపు పోకుండా డైవర్ట్ చేసే ప్రయత్నం. ఖమ్మం బీసీ ప్రజలారా, నేను చెప్తా ఉన్నా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలారా, మన వాటా ఎంత ఉందో మన వాటాకు తగ్గట్టు మనకు జనాభా దామశా ప్రకారం మన వాటాకు మనకు రావాలని, మన పావుషేరు మనకు రావాలి, వాళ్ళ పావుషేరు వాళ్ళకు తీసుకొని మన పావుషేరు మనకు రావాలని కొట్లాడుతున్న వ్యక్తి ఈరోజు ఖమ్మం వస్తున్నాడు. పెద్ద ఎత్తున ఆహ్వానాలు పలికి నిజంగా పెద్ద ఎత్తున హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కుట్రలని ఛేదించే దిశగా ముందుకెళ్ళాలి. 100% ఈ కుట్రలు ఇప్పటిలాగానే ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇవి చాలా తక్కువ, ఇంకా ఎక్కువ ఉంటాయి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.